గురజాల పట్టణంలోని శ్రీ అనిగ్రేస్ వృద్ధుల ఆశ్రమం నందు గురజాల పట్టణానికి చెందినటువంటి సీనియర్ విలేకరి స్వర్గీయ ఏచూరి లక్ష్మీనారాయణ 14వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు వేచూరి మణిదీప్ వృద్ధులకు ఆశ్రమం నందు వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పంచాయతీ చైర్మన్ షేక్ బడేజాని పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణిదీప్ వారి నాన్నగారి వర్ధంతిని ప్రతి సంవత్సరం ఆశ్రమంలో వృద్ధుల మధ్య జరుపుకోవడం చాలా గొప్ప విషయమని, అదేవిధంగా ఆశ్రమానికి తమ వంతు ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు। ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు షేక్ హుసేన్, గురజాల గ్రామ పంచాయతీ మాజీ ప్రెసిడెంట్ వేచూరి శ్రీనివాసరావు, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు వేచూరి శివ, స్మైల్ ఫౌండేషన్ అధ్యక్షులు గుండా కాశీ విశ్వనాథ్, ఆచంట కృష్ణ, కౌన్సిలర్ బండి రవి, అనిగ్రేస్ వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు చింతకాయల ఏసయ్య తదితరులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। మన ఏచూరి లక్ష్మీనారాయణ గారు 14వ వర్ధంతిని అనిగ్రేస్ వృద్ధాశ్రమంలో జరుపుకుంటున్నారు। లక్ష్మీనారాయణ గారు జీవించినంతకాలం ప్రజల కోసం నిరంతరం ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన వ్యక్తి। పత్రికా రంగంలో కూడా ఆయనకి విలేకరి లక్ష్మీనారాయణగా పేరుంది। విషయాలందరిలో ప్రజాశక్తిలో అనేక పత్రికల్లో కూడా పనిచేసిన అనుభవం ఉన్న మనిషి అకాల మరణం చెందడం జరిగింది। క్రమం తప్పకుండా ఏచూరి లక్ష్మీనారాయణ గారి కుమారుడు ఏచూరి మణిదీపు ఆయన వర్ధంతిని చేస్తూ ఉన్నారు। ఈనాడు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి విలేకరిగా పనిచేసి ఆ గుర్తింపు ఉన్న వ్యక్తులకే చనిపోయినా కూడా ఎప్పుడు కూడా వాళ్ళు జనంలో ఉంటారు, ఎప్పుడు జనంతోటే ఉంటారు। ఈ కార్యక్రమంలో పెద్దలు మన మున్సిపల్ చైర్మన్ గారు బడేజాని గారు, ఎక్స్ సర్పంచి ఏచూరి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మనకి గుండా కాశీ గారు, ఆయన కూడా ప్రజాసేవలో నిరంతరం కూడా ప్రతి వారం క్రమం తప్పకుండా పేదలందరికీ కూడా నడుం బిగించి అన్నదానం చేసే దాంట్లో ముందున్నారు। అట్లాగే మన ఏచూరి శివ గురజాల వాస్తవ్యులు, పత్రికా రంగంలో రాష్ట్ర స్థాయి నాయకత్వం చేస్తూ గుంటూరులో ఉంటున్నారు, వారు కూడా అటెండ్ అయ్యారు। కాబట్టి ముందుగా మన బడేజాని గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నారు। సేవలు అందించిన స్వర్గీయ ఏచూరి లక్ష్మీనారాయణ గారి 14వ వర్ధంతిని పురస్కరించుకుని ఈరోజు అనిగ్రేస్ వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి చేసిన పెద్దలు మాజీ సర్పంచ్ వేచూరి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా సిపిఐ నాయకులు హుసేన్ గారికి, అదేవిధంగా స్మైల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుండా కాశీ గారికి, అదేవిధంగా బిగ్ టీవీ బ్యూరో చీఫ్ వేచూరి శివ గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఏచూరి లక్ష్మీనారాయణ గారి అబ్బాయి మణిదీప్కు, ఈ కార్యక్రమానికి సోదరైన నా పాత్రికేయ సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు। ఈరోజు క్రమం తప్పకుండా తన తండ్రిని స్మరించుకుంటూ ఈరోజు వృద్ధులకి ఎన్నో సంవత్సరాల నుండి వరుసగా అన్నదానం చేస్తున్న మణిదీప్ను మనసారా అభినందిస్తూ, ఇదే విధంగా మనం మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని క్రమం తప్పకుండా పాటిస్తూ మనకు చేతనైనంతలో మనం ప్రజలకి సేవ చేయడానికి అదొక బాధ్యతగా ప్రతి ఒక్కరూ కూడా మనం అలవర్చుకోవాలి। అప్పుడే నేను నా కుటుంబం అనే స్వార్థం నుండి విడనాడి నేను నా సమాజం అనే ఒక విశాలమైన దృక్పథం వైపు ఎప్పుడైతే మనం ప్రయాణిస్తామో అప్పుడే మనం ఈ సమాజం బాగుపడుతుంది। కలుషితమైన ఈ సమాజాన్ని అన్యాయాలు, అక్రమాలు, ఆ తర్వాత స్వార్థానికి నిలయమైన ఈ సమాజంలో మార్పు కోసం ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలి। మనకి చేతనైనంత వరకు తోటి వారికి సహాయపడాలి అని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జోహార్ లక్ష్మణ గారు, జోహార్ లక్ష్మణ గారు, అమర్ రహే లక్ష్మణ గారు। మీడియం ప్రతినిధి, మంచి పవర్ఫుల్ క్యాండిడేట్, అనుకోకుండా దేవుని ఎంతో చేరి ఉన్నారు। ఇప్పటికీ 13 ముగించుకొని 14 సంవత్సరాలు అడుగుపెట్టినారు। మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ గారు బడేజాన్ సారు, అలాగే కమ్యూనిస్ట్ హుసేన్ సారు, అలాగే మాజీ మరి సర్పంచ్ గారు ఏచూరి శ్రీన్ సారు, మరి శివ సారు, ఈ అన్నిటికీ కాకుండా మన స్మైల్ ఫౌండేషన్ ఫౌండర్ గారు గుండా కాశీ గారు, మరి ఏర్పాటు చేసిన మీడియం ప్రతినిధులు విలేకరులు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనలేరు।
ప్రతి సంవత్సరం వారి కుమారుడు ఏచూరి ప్రదీప్ గారు ముసలోళ్ళకి వృద్ధులకి మంచి భోజనం ఏర్పాటు చేస్తారు. వారి కుటుంబాన్ని వచ్చిన పెద్దల కుటుంబాలందరినీ కూడా భగవంతుడు మెండుగా జీవించారు. వచ్చిన మంచిగా నీరా పుడికి మంచిగా నీరా పక్కన పెడతావు మొత్తం వెనకాలంది.